మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. పరుగు సినిమా చూసుంటారా? పరుగు అని ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్. అందులో జయసుధ గారు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అల్లు అర్జున్ గారిని అంటది, ముడ్డికిన చక్రాలేసిన పుట్టేదో అని. సో మీరు అలాగే ఉంటారు బేసికలీ. ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్కడికి అయితే ఏంటి అని అంటే, ఒక తుఫాన్ ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. సో ఏంటంటే ఈ పీరియడ్ వచ్చేసి ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు, కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి ఏం కావాలి? వీసా కావాలి. ఆ వీసాస్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. సో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ, అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం కానీ, హోటల్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, రోడ్ మ్యాప్ చూపెట్టడమే కానీ, ఫ్లైట్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, ఏ కంట్రీలో ఏ సీజన్లో ఉండాలి, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి -30-40 ఉంటాయి. ఆ కంట్రీలో నువ్వు రైడే చేయలేవు, రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి స్నో తోటి. సో కాబట్టి ఏ కంట్రీలో ఏ టైంలో ఉండాలి. ఇప్పుడు ఎడారి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఎడారిలో ఎండాకాలం చేయలేము అసలుకి. అండ్ ఇంకొకటి, మనకి ఎండాకాలం ఉంటే వాళ్ళకి చలికాలం ఉంటుంది, వాళ్ళకి వానాకాలం ఉంటుంది, వాళ్ళకి వేరే కాలం ఉండొచ్చు. ఇవన్నీ చూసుకొని ఇవన్నిటి కంట్రీలకు వీసాలు వేసుకొని ముందే ఒక ప్లానెడ్ అంటే ఆ కంట్రీ సీజన్స్ అవేమో చూసుకొని ఆ వీసాలని అప్లై చేస్తున్నా. యూరోప్ వీసా వచ్చేసింది, ఈ టర్కీ వీసా వచ్చేసింది, అండ్ మిగతా కంట్రీలో ఆన్లైన్ డైరెక్ట్ ఈ వీసాలే, ఇంటర్నెట్ ఈ వీసా అంటే ఈ వీసా ఈజీగా వచ్చేస్తాయి, అవి ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవడానికి కోసం ఈ గ్యాప్ అండ్ రూట్ మ్యాప్లు అవన్నీ చూసుకొని ప్లానింగ్ అండ్ కావాల్సిన సామాన్లు, ఆ కంట్రీలో ఎలాంటి వస్తువులు కావాలి, ఎలాంటివి అయితే సర్వైవ్ అవుతాం, ఆ కంట్రీ రూల్స్ ఏంటివి, ఆ కంట్రీ ఫుడ్ ఏంటిది, అక్కడ మెడిసిన్ ఎట్లుంటుంది, దానికి ఇన్సూరెన్స్లు ఏంటివి, ఇవన్నీ చూసుకొని దీని వెనకాల ఒక యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏ దేశం చూడగలుగుతుందో చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు వచ్చే కంట్రీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇండియా నుండి ఫ్రాన్స్కి వెళ్ళిపోతా. ఫ్రాన్స్ నుండి ఈ యూరోవెలో 6 అని చెప్పేసి ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ 7 కంట్రీలో ఏమో దాటుకుంటూ బల్గేరియాకి వస్తుంది. అంటే బ్లాక్ సీ వరకు వస్తుంది అన్నట్టు, నల్ల సముద్రం అని విన్నాగా, బ్లాక్ సీ వరకు వస్తుంది. అక్కడ నుండి మనం టర్కీలోకి ఎంటర్ అయ్యి, టర్కీలో 1 మంత్లో టర్కీ నుండి అర్మేనియాకి పోయి, అర్మేనియా నుండి జార్జియాకి పోయి, జార్జియా నుండి అజర్బైజాన్ పోయి, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అంటారు. సో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఏషియాలో ఇవి కవర్ చేయలే కదా అవి. తర్వాత దుబాయ్, ఖతర్, ఒమన్, సౌదీ అరేబియా ఉంటే ఆ దారిలో అవి కంప్లీట్ అవి చూసుకొని, తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళి, ఫ్రాన్స్ నుండి మళ్ళీ ఇంకా మొత్తం 28 కంట్రీస్ సంథింగ్ ఉన్నాయి. ఈ 28 కంట్రీస్ ఏవో అవన్నీ కొన్ని యాడ్ అయినట్టున్నారు 2. సో ఆ 28 కంట్రీస్లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా రౌండప్ చేసుకొని కవర్ చేసుకొని అప్పుడు ఇంగ్లాండ్కి రీచ్ అయ్యి, ఇంగ్లాండ్లో కొన్ని రోజులు రైడ్ చేసి తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి. ఇది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అన్నట్టు. యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా కవర్ అవుతుంది ఈ రైడ్లో. 35 దేశాల పైన ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అండ్ చూడాలి, ఈ ఒక 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. దగ్గర 25,000 నుండి 35,000 వరకు కిలోమీటర్లు కవర్ అవ్వచ్చు. సో సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశం? సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబుల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి, ఆ వెయిట్ అవన్నీ చూసుకొని చెక్ఇన్లో చెక్ఇన్లో వేసుకొని, మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తుంది. కొంతమంది కొన్ని బోట్సే వేసుకొని వస్తారు ఫారినర్స్. సో కయాకింగ్ బోట్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎట్లయితే మన అథ్లెట్స్ పోతారు కదా, అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని, మన ఇప్పుడు నా టికెట్ ఒక 40,000 అయిందంటే సైకిల్ కూడా 25,000-30,000 అవుతుంది. దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద, ఎక్సెస్ లగేజ్ కింద పే చేసి, దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు. సో అక్కడ మొత్తం అప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ చేసినండి. ఇక మళ్ళీ సైకిల్, ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. నైస్. సో